పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. తమిళనాడు కాంగ్రెస్ లో అప్పుడే విభిన్న గళాలు మొదలైపోయాయి. టీవీకేకి మద్దతు అంశం మీద ప్రదేశ్ కాంగ్రెస్ నేతలు డైలాగ్స్ వేస్తున్నారు. ఫలితాల్ని, కారణాల్ని హైకమాండ్ కు వివరించారు కాంగ్రెస్ నేత గిరీష్ చోడంకర్. యువత, మహిళలు పెద్ద ఎత్తున విజయ్ పార్టీకి మద్దతు పలికారు అన్నారు ఆయన. ఇక టీవీకేకి మద్దతుపై హైకమాండే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు గిరీష్. మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. మురళి, స్టాలిన్ ఓడిపోవడం అనేది నిజంగా ఇప్పుడు చాలా పెద్ద వార్తనే చెప్పాలి. కనీసం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా కూడా గెలవకపోవడం ఏ విధంగా చూడాలి? అదే ఇప్పుడు డిఎంకేలో ఒక నైరాశ్యంగా మిగిలింది. గతంలో ఆ డిఎంకే అధికారానికి దూరమైనప్పుడు, డిఎంకే కేవలం 2 సీట్లకో 6 సీట్లకో పరిమితమైనప్పుడు కూడా కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉంటూ ఎప్పుడు కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితి లేదు. అలాంటిది ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నటువంటి ధీమాలో ఉన్నటువంటి ఒక పార్టీ అధినేత ఓటమి పాలవడం, అది కూడా సామాన్యమైనటువంటి, అంటే గతంలో మంత్రిగానో సీనియర్ గానో లేదా అందరికీ తెలిసినటువంటి వ్యక్తి కాకుండానే విఎస్ బాబు అనేటువంటి వ్యక్తి చేతిలో 9,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం అనేది ఇప్పుడు డిఎంకే నేతలు పార్టీ ఓటమి కంటే స్టాలిన్ ఓటమిని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏం చేయాలన్నటువంటి పరిస్థితి పార్టీలో. మరోవైపు ఉదయం చాలా రౌండ్లలో ఉదయనిధి స్టాలిన్ కుమారుడు కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ కూడా వెనకంజలో ఉండడం, ఆ తర్వాత మళ్ళీ ముందంజలో ఉండడం. సో పార్టీ తరపున వాయిస్ వినిపించాలంటే కనీసం ఉదయనిధి స్టాలిన్ గెలుపైనా సరే అవసరమైనటువంటి భావనలో డిఎంకే శ్రేణులు ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఈ టీవీకేకి 108 స్థానాల్లో ప్రస్తుతం లీడ్ లో ఉంది. 118 మ్యాజిక్ ఫిగర్ గా ఉంది. విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశారు. సో 119 మ్యాజిక్ ఫిగర్ గా ఇక్కడ అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఇంకా అవసరమైనటువంటి 10 మంది సభ్యులు అవసరం ఉంది. సో దీనికోసమే స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు, గెలుపొందేటువంటి అభ్యర్థులు, అలాగే కాంగ్రెస్ నుంచి కూడా మద్దతు కోరేటువంటి అవకాశం ఉంది. టీవీకే నేతలు, సో గతంలో కూడా టీవీకే స్థానిక కాంగ్రెస్ నేతలు ఇద్దరు కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. కానీ అధిష్టానం కాంగ్రెస్ జాతీయ స్థాయిలో డిఎంకేతోనే కొనసాగాలని ఒప్పందం కుదిరినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ముందంజలో ఉన్నటువంటి 5 సభ్యులు అలాగే కమ్యూనిస్టులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా టీవీకే ప్రస్తుతం ఉంది. అయితే ఈ లోపే కాంగ్రెస్ నేతలు కూడా దీనిపై స్పందించారు. సో గిరీష్ చోడంకర్ తమిళనాడు ఇన్ఛార్జిగా ఉన్నారు, గోవాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేత. సో యువత అలాగే మహిళలందరూ కూడా టీవీకే వైపు నిలిచారు. అందుకే ఈ విక్టరీ అనేటువంటి విషయాన్ని చెబుతూనే కాంగ్రెస్ నుంచి టీవీకేకి మద్దతు ఇచ్చేటువంటి అంశం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుంటుంది. అది మేము తీసుకునేటువంటి నిర్ణయం కాదన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఇక్కడ స్థానికంగా జరుగుతున్నటువంటి చర్చ, అక్కడ కాంగ్రెస్ పెద్దలు ఆలోచించేటువంటి ఏ విధంగా ఆలోచిస్తారు, సో ఒక టీవీకేకి మద్దతు ఇచ్చేటువంటి విషయంలో ఎలాంటి నిర్ణయానికి వస్తారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ మురళి. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.